ప్రేమగల దేవుడా, కృపగల తండ్రి, దయగల రాజా, నీకు వందనాలు, నీకు స్తుతులు స్తోత్రములు తెలియచేసుకుంటున్నామయ్యా. మా ఉన్నత దుఃఖమై ఉన్నవాడా, నీకు కృతజ్ఞత స్తుతి వందనాలు తెలియచేసుకుంటున్నామయ్యా. ఏ యోగ్యత లేనప్పటికీ ప్రభువా, ఏ అర్హత లేనప్పటికీ నీ ఉన్నతమైన మహాకృప చొప్పున దేవా మమ్ములందరినీ కూడా పిలుచుకున్నవాడా, నీకు స్తోత్రాలు తెలియచేసుకుంటున్నామయ్యా. మీరు మాకు ఇచ్చిన ధన్యకరమైన జీవితాన్ని బట్టి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము స్వామి. నీకే వందనాలయ్యా. ఈ యొక్క సమయంలో నీ మాటలు వినడానికి సిద్ధముగా ఉన్న మమ్మను నీ యొక్క ఆత్మచేత నింపి నడిపించమని వేడుకుంటున్నామయ్యా. తండ్రి, ఆత్మీయ నేత్రములు నాయన మా యొక్క జీవితాలలో తెరవబడినట్లుగా నీ యొక్క వాక్యమును విడుదల చేయమని వేడుకుంటున్నాము తండ్రి. ఒక్క మాట చాలయ్యా. మా బ్రతుకులలో మీరు కోరుకునేది నాయన, ఆ ఒక్క మాటని మాకు నాయన విడుదల చేయమని వేడుకుంటున్నామయ్యా. ఎంతో కాలముగా ఎన్నో నైన రోజులుగా నీలో ప్రయాణము చేస్తూ ఉన్నప్పటికీ ఏదో ఒక సమయంలో పడిపోయిన వారిగా ఉన్న మమ్ములను లేవనెత్తువాడము నీవని నీ సన్నిధిలో మోకరించి ప్రభువా అడుగుతున్నాము తండ్రి. మాతో మాట్లాడమని వేడుకుంటున్నామయ్యా. నీ కృపగల రెక్కల నీడలో దాచి ఉంచిన వాక్యము చేత మమ్మలను దర్శించమని వేడుకుంటున్నాము తండ్రి. నీవెన్నుకున్న నీ కుమారుడు బలహీనుడు బుద్ధిహీనుడు చేతగాని వాడయ్యా. నీ యొక్క కృపతో బిడ్డని దర్శించి నీ బిడ్డని మరుగు చేసి నీవే ప్రత్యక్షమని వేడుకుంటున్నాను తండ్రి. దహించు అగ్ని వలె మా హృదయములను కాల్చమని వేడుకుంటున్నాము తండ్రి. నీకే వందనాలు తెలియచేసుకుంటూ నీ నామమునకు మహిమకరముగా జరిగించుకొనమని వేడుకుంటూ యేసు నామములో ప్రార్థన చేస్తూ వర్తమానమును ప్రారంభం చేసుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా రెండు చేతులు ఎత్తి ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని కూడా బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్. 1వ సమూయేలు 4వ అధ్యాయము 21-22 వచనాలు. దేవుని మందసం పట్టబడిన సంగతిని పట్టబడినదను సంగతిని తన మామయు పెనిమిటియు చనిపోయిన సంగతిని తెలుసుకొని ప్రభావము ఇశ్రాయేలీయులలో నుండి పోయినని చెప్పి తన బిడ్డకు ఇకాబోతు అను పేరు పెట్టెను. దేవుని మందస్సము పట్టబడిపోయినందున ప్రభావము ఇశ్రాయేలీయులలో నుండి చెరపట్టబడిపోయినని ఆమె చెప్పెను. నాకు కొన్ని రోజులుగా కొన్ని పరిస్థితులను చూసి బాధ కలుగుతూ ఆలోచన చేస్తూ ఉంటూ ఉండగా, నేను చదువుతూ ఉంటూ ఉండగా దేవుడు కనపరిచినటువంటి ఒక పదము, ఒక పేరు ఏంటంటే అది చెప్పండి. ఇకాబోతు అని. ఆయన ఎవరు? 19వ వచనంలో ఉంటుంది. ఏలీ కోడలకు ఫినెహాసు భార్యకు అప్పటికి గర్భము కలిగి కనుప్రొద్దులై ఉండగా దేవుని యొక్క మందస్సము పట్టబడిననియు తన మామయు తన పెనిమిటియు చనిపోయిననియు ఆమె విని నొప్పులు తగిలి మోకాళ్ళ మీదకి కృంగి ప్రసవమాయెను. ఆమె మృతి నొందుచుండగా దగ్గర నిలిచి ఉన్న స్త్రీలు ఆమెతో భయపడవద్దు, కుమారుని కంటివనిని గాని ఆమె ప్రత్యుత్తరం ఇయ్యకయు లక్ష్య పెట్టకయు నుండినదై దేవుని మందస్సము పట్టబడినదను సంగతిని తన మామయు పెనిమిటియు చనిపోయిన సంగతిని తెలుసుకొని ఏమనుకుంది? ప్రభావము ఇశ్రాయేలీయుల నుండి పోయినని చెప్పి తన బిడ్డకు ఇకాబోతు అని పేరు పెట్టెను. ఇకాబోతు అనగా ప్రభావము పోయెను. దేవుని మందస్సము పట్టబడిపోయినందున ప్రభావము ఇశ్రాయేలీయులలో నుండి చెరపట్టబడిపోయినని ఆమె చెప్పెను. నాకు కలిగిన ఆలోచన, నాలో ఉన్నటువంటి ఒక ఆందోళన చదువుతూ ఉంటూ ఉండగా, ఈ రోజుల్లో చాలా సంఘాలలో చాలా మంది దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నటువంటి దేవుని యొక్క ఆత్మలలో ఏమి తక్కువ అవుతున్నది అంటే దేవుని యొక్క ప్రభావం అనేది తక్కువగా ఉంటుంది. దైవజనులలో కానీ సంఘాలలో కానీ
దేవుని బిడ్డలలో కానీ పరిచారకులలో కానీ లోటుగా ఉంటున్నది ఏంటి అంటే ప్రభావము. ఎలా గమనిస్తారు ప్రభావం పోయింది అని? నేను ఎగ్జాంపుల్ చెప్పగలరా? సంఘంలో ఒక సహవాసం ఉందనుకోండి, సహవాసం సమాధానంగా ఉంటే అక్కడ ఎవరు నడిపిస్తున్నారు? దేవుని యొక్క ఆత్మ నడిపింపులో ఆ యొక్క సహవాసం అనేది నడిపించబడుతున్నది అని అర్థం. అదే సంఘములో ఆ సహవాసములో గలిబిలి ఏర్పడి అవుతున్నది అంటే కారణం దేవుని యొక్క సన్నిధి లేదు అని, దేవుని యొక్క ప్రభావము ఎక్కడో కోల్పోయిన స్థితిలో ఉన్నారు అని అర్థమవుతుంది. ఎందుకంటే దేవుని యొక్క ప్రభావం ఏం చేస్తుంది? స్వస్థపరుస్తుంది, సమాధానమునిస్తుంది, క్షేమాన్ని ప్రసాదిస్తుంది, ఐక్యతను అనుకూలపరుస్తుంది. అవునా కాదా? దేవుని యొక్క ప్రభావం తెలుసు కదా. రక్తస్రావం జరిగినటువంటి స్త్రీ జీవితంలో దేవుని యొక్క వస్త్రపు చెంగును ముట్టగానే ఏమైంది? ఆయనలో నుండి ప్రభావం విడుదలయ్యి ఆ స్త్రీ ఏమైంది? స్వస్థపరచబడింది. అంటే దేవుని యొక్క ప్రభావం ఎప్పుడూ కూడా క్షేమాన్ని, శాంతిని, సమాధానమును అనుగ్రహించేదై ఉన్నది. ఆ ప్రభావం పోవడానికి గల కారణాలు ఏమై ఉంటాయి? ఇక్కడ చూసుకున్నట్లయితే ఆ బిడ్డకి ఇకాబోతు అను పేరు పెట్టను. కారణం దేవుని యొక్క మందస్సము పట్టబడిపోయినందున ప్రభావము ఇశ్రాయేలులో నుండి చెరపట్టబడిపోయేదని ఆమె చెప్పాను. కారణం ఏమైంది ప్రభావం పోవడానికి? దేవుని యొక్క మందస్సము పట్టబడుట ఒక కారణమైంది. అంతేకాకుండా దానివల్ల ఏం జరిగింది? ఇశ్రాయేలీలలో నుండి దేవుని యొక్క ప్రభావం అనేది తొలగిపోయింది. అలా పోతే దేవుని సన్నిధి వారిలో ఉన్నట్ల. ఆనాడు ఇశ్రాయేలు జనాంగంలో దేవుని యొక్క ప్రభావం పోవటమే కాదు, ఈనాడు కూడా దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నటువంటి మన జీవితాలలో కూడా ప్రభావమును కోల్పోయిన స్థితిలో చాలా మంది ఉన్నారు. ఈజీగానే తెలుస్తుందండి. ఎవరినైనా చూస్తే ఒక ఆత్మీయుడు ఆత్మచేత నింపబడి నడిపింపబడుతూ ఉంటే ఎవరు దేవుని ఆత్మచేత నడిపింపబడుతున్నారు, ఎవరు దురాత్మ చేత నడిపింపబడుతున్నారు అనేది ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. అది ఎందుకంటే దేవుని ఆత్మకి ఏముంటుంది? వివేచన శక్తి ఉంటుంది, వివేకము కలిగి ఉంటారు. అలాంటి వారు ఏం చేస్తారు? ఏది మంచి ఏది చెడు అని గ్రహించగలిగే గ్రహింపుని కలిగి ఉంటారు. అలా గ్రహించలేని స్థితిలో ఈ మాయలోకంలో పడి మనము జీవిస్తున్నాము అంటే కారణం దేవుని యొక్క ప్రభావాన్ని కోల్పోయి ఉన్నాము అని జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలే కాదు, అందరికీ తెలుసు. పాత నిబంధనలో చాలా సమయాలలో దేవుని మాట విన్నట్టుగానే ఉంటారు, కానీ పక్కకి వెళ్ళిపోతారు. మళ్ళీ ఆయన వస్తాడు, మరలా నేనే దేవుడినని వాళ్ళ కోసం ఎంతో మంది రాజులని, న్యాయాధిపతులని ఆయనగా వాళ్ళని మార్చడం కోసం, వారిలో ప్రభావాన్ని తీసుకురావడం కోసం దేవాది దేవుడు పడినటువంటి ప్రయాస అంత కాదు ఇంత కాదు. ఆ రోజే కాదు, ఈ రోజు మన కోసం కూడా దేవుడు ప్రయాస పడుతూనే ఉంటారు. ఏ విధంగా? ఒక ఆదివారం మాట్లాడతారు, మళ్ళీ మనం మానం. మళ్ళీ రెండో ఆదివారం దేవుడు అదే వాక్యం ద్వారా మాట్లాడతాడు, అయినా మానం. సంవత్సరం తర్వాత మళ్ళీ దేవుడు అదే వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉంటారు. ఆ రోజు దేవుడు వాళ్ళని ప్రత్యక్షంగా వారు ఫేస్ చేసి ఉండొచ్చు. ఈ రోజు మనకి దేవాది దేవుడు ఎలా ప్రత్యక్షపరచబడుతున్నారు? వాక్యము ద్వారా ప్రత్యక్షపరచబడుతూ ఉన్నారు. దేవుడు ఎంతగానో మనల్ని చూసి బాధపడుతూ ఉన్నారు. అంతేకాకుండా చాలా మంది దేవుని బిడ్డలు దేవుని యొక్క ఆత్మని దుఃఖపరిచే స్థితిలో ఉన్నారు. లేరంటారా? మన గుండెల మీద మనం చేసుకుంటే దేవాది దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆత్మని దుఃఖపరుస్తున్నామా లేదా అన్నది మనల్ని మనము పరీక్షించుకుంటే చాలా ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. నేను ఇప్పుడు దాని గురించి మొత్తం చెప్పాలి అని ఆలోచన చేయడం లేదు. కాకపోతే దేని వలన దేవుని యొక్క ప్రభావమును మనము కోల్పోతాము? అలా చేయకుండా ఉంటే దేవుని యొక్క ప్రభావం అనేది మనలో నిత్యము కూడా నిలిచి ఉంటున్నది అన్న అంశముపై కొన్ని మాటలు మాట్లాడాలి అని ఆశపడుతూ ఉన్నాను. మొదటిగా ఈ యొక్క చెప్పాల్సి ఉన్న క్రమంలో నాకు దేవుడు బయలుపరిచిన కొన్ని మాటలనే నేను చెప్పాలి అనుకుంటున్నాను. న్యాయాధిపతుల నుండి చదువుకుంటూ వస్తూ ఉంటే న్యాయాధిపతులు, సమూయేలు, వీటిల్లో కొన్ని నాకు కనపడ్డాయి. ఎందుకంటే దేవాది దేవుడు వాళ్ళని నడిపించిన విధానం చాలా చక్కగా రాయబడి ఉంటుంది. న్యాయాధిపతులు
17వ అధ్యాయము 6వ వచనము. ఆ దినములలో ఇశ్రాయేలులకు రాజు లేడు, ప్రతివాడు తనకు తాను ఇష్టానుసారముగా ప్రవర్తించుచు వచ్చెను. మరి ఒకసారి చదవండి. ఆ దినములలో ఇశ్రాయేలులకు రాజు లేడు. చాలండి. ఏం లేరంట? రాజు లేడు. రాజు వాళ్ళకి లేకపోవటమే వారి జీవితాలలో ప్రభావం కోల్పోవడానికి కారణం. రాజు అంటే ఏమీ లేదు. ఒక టీంని నడిపించాలంటే ఎవరు కావాలి? టీం లీడర్ కావాల్సింది. లీడర్ లేకపోతే టీం కంటిన్యూ అవుతుందా? అవ్వదు. అప్పుడు అందరూ లీడర్స్ అవుతారు. అవునా కాదా? ఒక టీం సక్సెస్ఫుల్ గా లీడ్ అవ్వాలి అంటే టీం లీడర్ ఉండాల్సిందే. దేవుని బిడ్డలుగా దేవుని సన్నిధిలో ఉండే మనము దేవుని యొక్క ప్రభావమును కోల్పోకుండా ఉండాలి అంటే మనకంటూ ఒక రాజు, మనకంటూ ఒక నాయకుడు ఉండాలి. ఇశ్రాయేలు జనాంగము అలా తొట్టిల్లిపోవడానికి గల కారణం ఏంటి? దేవుడు ఎంతో మంది న్యాయాధిపతుల్ని నియమించాడు, ఎంతో మంది రాజులని నియమించాడు. అయినను ఏం చేస్తారు? వాళ్ళు ఇష్టానుసారముగా ప్రవర్తించిన వారిగా మనకి కనపడుతూ ఉంటారు. కారణం, వారు రాజు యొక్క మాటకి విధేయులైన వారు కాదు. అంతకంటే ఏంటంటే వాళ్ళే రాజులుగా భావించారు కాబట్టే వారిలో ప్రభావం అనేది కోల్పోయినట్లుగా కనపడుతూ ఉంది. 21వ అధ్యాయము 25వ వచనము. మరి ఒకసారి దేవుడు అక్కడ మాట్లాడుతూ ఉంటాడు. ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు, ప్రతి వాడును తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచు వచ్చెను. అంటే ఒక రాజు లేకపోతే వాళ్ళు ఎలా ప్రవర్తించారో అక్కడ కనపడుతూ ఉంటుంది. ఈ రోజు కూడా మనకి అంతే అండి. సంఘంలో దైవజనుడు ఉంటే సంఘం ఒక క్రమంలో నడిపించబడుతుంది. లేకపోతే ప్రతి ఒక్కరు కూడా దైవజనులుగానే భావిస్తూ ఉంటారు. అవునా కాదా? దేవుడు ఎందుకు సంఘానికి దైవజనుని నియమించాడంటే సంఘం నడిపించబడాలి అంటే దైవజనుడు ఉండాలి, విశ్వాసులు ఉండాలి. విశ్వాసులు దారిలోనికి రావాలి అంటే కాపరి ఉండాల్సిందే. కాపరి లేకపోతే గొర్రెలు తప్పిపోతాయి. తప్పిపోకుండా ఉండాలి అంటే కాపరి ఉండాలి. కాపరి ఉండడం ఎంత ప్రాముఖ్యమో దేవుడు సెలవిస్తున్నాడు. ఏంటి? ఆ దినములలో ఇశ్రాయేలులకు రాజు లేడు, ప్రతి వాడును తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచు ఉన్నాడు. ఈరోజు మన ఇంట్లో మన తల్లిదండ్రులు ఉన్నప్పుడు మనం మంచిగానే ఉంటాము. వాళ్ళు ఒకవేళ వెళ్ళారనుకో, మనమే మన ఇంటికి ఏమవుతాము? రాజులు అవుతాము. ఒక 10 రోజులు వాళ్ళు బయటకు వెళ్ళారనుకోండి, వాళ్ళు ఉన్నన్ని రోజులు నువ్వు కరెక్ట్ గా ఉంటాయా? అక్కడికి వెళ్ళకు, ఇక్కడికి వెళ్ళకు, అవి చేయకు, ఇవి చేయకు అని చెప్తూ ఉంటారు. అవి తినకని చెప్తారు. మరి ముఖ్యంగా చూస్తే చిన్నపిల్లలకి ఐస్ క్రీమ్స్ తినొద్దు, చాక్లెట్స్ తినొద్దు అని చెప్తారు. ఏదైనా ఊరికి వెళ్ళారనుకోండి, 2-3 రోజులు ఏం చేస్తారు? షాప్ మొత్తం మనదే. అంటే ఏంటి? వాళ్ళ కోరికలన్నీ తీర్చుకుంటూ ఉంటారు. కారణం, తల్లిదండ్రుల దగ్గర లేకపోవడం. వాళ్ళు ఉంటే సరైన మార్గంలో ఉండేవారు. వాళ్ళే కాదు, మనం అందరం కూడా అంతే. మనకు ఒక కాపరి ఉన్నారనుకోండి, మనం సరిగ్గా ఉంటాం. అదే కాపరి లేకపోతే మన ఇష్టానుసారముగా మనము ప్రవర్తిస్తూ ఉంటాం. మనందరి గురించి దేవుడికి చాలా ఎక్కువగా తెలుసు కాబట్టి ముందుగానే ఒక సంఘానికి కాపరి నియమించాడు దేవుడు. మనందరికీ కూడా దేవుడు ఏమై ఉన్నాడు? కాపరి అయి ఉన్నాడు. ఆయన కాపరి, మనం ఏమై ఉన్నాము? గొర్రెలమై ఉన్నాము. అందుకనే ఆయన యొక్క గొర్రెలు ఏం చేస్తాయంట? ఆయన స్వరాన్ని వింటాయంట. వినేవాళ్ళు ఏం చేస్తారు? ఆయన త్రోవలో నుండి త్రప్పిపోరు. త్రప్పిపోని వారికి ఏముంటుంది? దేవుని యొక్క శక్తి నిలిచి ఉంటుంది. అంటే వాళ్ళలో ప్రభావం ఉంటుంది. ఇశ్రాయేలు జనాంగంలో ఆ సమయంలో లేకపోవడానికి గల కారణం ఒక రాజు లేకపోవటం. ఈరోజు మనకి రాజులు ఉన్నారు కదా. దేవుడు చక్కటి తల్లిదండ్రులు ఇచ్చాడు. ఇంట్లో సంఘంలో సేవకుడిని సహవాసంలో ఉంటారు. ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు సంఘంలో కానీ, సహవాసంలో కానీ, స్నేహితుల్లో కానీ ప్రతి ఒక్కరిలో కూడా ఒకరిని రాజుగా నియమిస్తాడు, ఒకరిని నాయకుడిగా ఉంచుతాడు, ఒకరిని లీడర్గా ఉంచుతాడు. కారణం, అందరూ లీడర్స్ అవ్వాలని కాదు, మనకి దేవుడు కొన్ని నేర్పించడానికి మన కోసం దేవుడు నియమించే వాడే ఉన్నాడు. కాబట్టి మన జీవితాలలో దేవుడు అనుగ్రహించినటువంటి శక్తి, ప్రభావం కోల్పోతుంది అంటే
మనము ఎలా ఉన్నాము అన్నది జ్ఞాపకం చేసుకోవడానికి మనకంటూ ఒక రాజు ఉన్నారు, మనకంటూ ఒక కాపరి ఉన్నారు. మనందరికీ కూడా దేవుడు ఏమై ఉన్నాడు? రాజాది రాజు కదా, అవునా కాదా? కాదండి, మరి స్తుతిస్తారు కదా రాజాది రాజుని, కాదా? రాజాది రాజు, ప్రభువుల ప్రభు అని చెప్పి చాలా పాటలు పాడుతూ ఉంటాం కదా. మనందరికీ కూడా ఆయన రాజు అయి ఉన్నాడు. మన ముందు ఉన్న కాపరి మాటే మనం వినకపోతే దేవుడి మాట విన్నాము అంటే ఎలా ఉంటుంది? ఆయన చెప్తాడు కదా, నీ పక్కనున్న సహోదరుని ప్రేమించుకున్నా దేవా నేను ప్రేమిస్తున్నానని చెప్పేసి ఉపవాసం నీ కన్నీరు గారిస్తే లాభముంటుందా? ఏం చేయాలి? నీ పక్కనున్నోని ప్రేమిస్తే ఆయన్ని ప్రేమించినట్లంట, అవునా కాదా? బీదల్ని కనికరించేవాడు ఏమన్నాడు? యెహోవాకు అప్పించేవాడు అంట. నువ్వు పక్కనున్నోడికి చేయకుండా దేవుడికి అన్నిచ్చానంటే ఎట్లా? అంటే చెప్తున్నాను, ఒక రాజు ఉన్నప్పుడు ఆ రాజు ఒక పాలనలో నడిపిస్తాడు. ఆ నడిపించే క్రమంలో మనకు ఒక లక్షణం అనేది ఉండాలి, విధేయతని చూపించే వారిగా ఉండాలి. అలా ఉన్నప్పుడు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ప్రభావం ఎక్కడికన్నా పోతుందా? ఎక్కడికి పోదు. ఆయన కృప ఏమవుతుంది? ఇంకొక లెవెల్లోకి వెళ్తుంది, అధికమైన కృపలోనికి వెళ్తుంది. ఈ రోజు మనము దేవుని కృప వల్ల నేను బ్రతికి ఉన్నాను, దేవుని కృప వల్ల నేను జీవిస్తున్నానని చెప్పుకుంటున్నాము, కానీ కృప అందరికీ కూడా అనుగ్రహించబడి ఉన్నది. మరి ఉన్నతమైన కృపలోనికి మనం వెళ్ళామా లేదా అన్నది మనల్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మహిమ కలిగిన దేవుడు, ఆయన మహిమ చొప్పున మనల్ని మహిమైశ్వర్యంలో ఆశీర్వదిస్తున్నారు. మరి పరిశుద్ధ గ్రంథంలో ఆశీర్వాదం ఉంది, అత్యధికమైన ఆశీర్వాదం ఉంది. మన యొక్క సొత్తు, మన యొక్క స్వాస్థ్యం ఏంటో తెలుసా? ఆశీర్వాదం అందరికీ, కానీ మనకి కావాల్సిందేంటి? అత్యధికమైనటువంటి ఆశీర్వాదం. అది ఎవరు? సకలైశ్వర్యములకు కారణభూతుడైనటువంటి దేవుని యొక్క కుమారులము మనమై ఉన్నాము. అంటే మనకు కూడా ఎలా ఉండాలి? అలానే ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. అది మన జీవితాల్లో ఉండాలి అంటే ఆయన యొక్క ప్రభావము మన జీవితాల్లో ఉండాలి. ఆయన ప్రభావం మనలో ఉన్నప్పుడు నువ్వేది అడిగితే అది పొందుకునేవాడిగా ఉంటాము. కాబట్టి మన జీవితాల్లో దేవుడు అనుగ్రహించినటువంటి ప్రభావంను కోల్పోయే పరిస్థితుల్లో ఒక పాయింట్ ఏంటంటే ఏమై ఉన్నది? ఒక నాయకునికి, ఒక రాజుకి విలువనివ్వని స్థితిలో ఉన్నాము అంటే ఆ స్థితిలో మన యొక్క ప్రభావము, దేవుడు అనుగ్రహించినటువంటి ప్రభావమును కోల్పోయిన వారిగా మనల్ని మనము జడ్జ్ చేసుకోవచ్చు. ఒకవేళ దేవుని కృపను బట్టి దేవుడు అనుగ్రహించినటువంటి నాయకునికి విధేయుడే జీవిస్తున్నాం అనుకో, దేవుడు అనుగ్రహించిన ప్రభావం ఎలా ఉంటుంది? నిశ్చయంగా ఉంటుంది. అది దేవుడు కోరుకునేది ఒక బిడ్డలోనే కాదు, దేవుని సన్నిధికి వస్తున్న ప్రతి బిడ్డలో అది ఉన్నప్పుడు, ఒక టీంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా అదే ఆలోచన కలిగి ఉంటే ఆ టీం ఎలా ఉంటుంది? సమాధానంగా ఉంటుంది. ఆ టీంలో ఎలా ఉంటుంది? ఒక ప్రభావం అనేది ఉంటుంది. సంఘములో ప్రభావం ఎప్పుడు వస్తుంది? అందరూ కూడా ఏక మనస్సుతో మోకరించి ప్రార్థిస్తే పరిశుద్ధాత్మ దేవుడు దిగి వస్తారు, అవునా కాదా? అందరూ ఏ మనస్సుతో చేయాలి? ఏక మనస్సు. ఆ మనస్సు ఎవరితో అంటుకట్టబడాలి? దేవుని చేత కనెక్ట్ అయ్యి ప్రతి ఒక్కరూ ప్రార్థిస్తే నిశ్చయముగా ఏమవుతుంది? ఆయన యొక్క ప్రభావము మన మధ్యకు దిగేదై ఉన్నది. కాబట్టి మనల్ని మనం పరీక్షించుకుందాం. మనకి దేవుడు నాయకులను అనుగ్రహించి ఉన్నాడు, రాజులను అనుగ్రహించి ఉన్నాడు. అంతకంటే ముఖ్యం, మనందరికీ కూడా రాజాది రాజు ఉండి ఉన్నారు. మరి ఆయన మాటలను మనం వింటున్నామా? ఆయన మాటల ప్రకారం మనం నడుచుకుంటున్నామా అన్నది మనల్ని మనము పరీక్షించుకునే వారిగా ఉండాలి. అంతేకాకుండా న్యాయాధిపతుల గ్రంథము 17వ అధ్యాయము 4-5. అతడు ఆ రూకలను తన తల్లికి ఇయ్యగా ఆమె వాటిలో 200 పట్టుకొని కంసాలికి అప్పగించెను. అతడు వాటితో చెక్కబడిన ప్రతిమా స్వరూపమైన పోత విగ్రహములను చేయగా అది మీకా ఇంట ఉంచబడెను. మీకా అను ఆ మనుషునికి దేవమందిరం ఒకటి ఉండెను. మరియు అతడు యెహోవాను గృహ దేవతలను చేయించి తన కుమారులలో ఒకరిని ప్రతిష్ఠింపగా ఇతడు అతనికి యాజకుడు ఆయను. మన జీవితాలలో ప్రభావం కోల్పోవడానికి గల కారణం చెప్పగలరా? చదవబడిన 2 వచనాలను బట్టి ఏదైనా పాయింట్ చెప్పగలరా? విగ్రహారాధనకి మన జీవితంలో చోటు లేదు. మన బ్రతుకుల్లో దేవుడు అనుగ్రహించిన ప్రభావం కోల్పోవడానికి గల కారణం ఏంటంటే విగ్రహ
రాధన. మరి ఒకసారి చదువుకుంటే, అతడు ఆ రూకలను తన తల్లికి ఇయ్యగా ఆమె వాటిలో 200 పట్టుకుని కంసాలికి అప్పగించెను. అతడు వాటితో చెక్కబడిన ప్రతిమా స్వరూపమైన పోత విగ్రహమును చేయగా అది మీకా ఇంట ఉంచబడెను. మీకా అను ఆ మనుష్యునికి దేవమందిరం ఒకటి ఉండెను. మరియు అతడు ఏఫోదును గృహదేవతలను చేయించి తన కుమారులలో ఒకరిని ప్రతిష్ఠింపగా ఇతడు అతనికి యాజకుడు ఆయను. ఇవన్నీ చదువుకుంటూ వెళితే మనకి అర్థమవుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ సమయంలో ప్రతిదీ కూడా చెప్పడానికి సమయం సరిపోదు కాబట్టి నేను పాయింట్ ని తీసుకుంటున్నాను. ఏంటి అంటే, దేవుని బిడ్డలమై ఉన్న మన జీవితాలలో విగ్రహారాధన అనేది ఉండకూడదు. అంటే దేవునికి ఇచ్చే స్థానాన్ని ఇంకొకరికి మనము ఇవ్వకూడదు. అలా ఇచ్చే స్థితిలో మనం ఉంటే మనలో ఏముండదు, ప్రభావం ఉండదు. మనలో దేవుని యొక్క ప్రభావం కావాలి అంటే మనకి ఎవరై ఉండాలి? గురి దేవుడే అయి ఉండాలి. దేవుణ్ణే తలచుకుంటూ, దేవుని కోసం ప్రయాసపడుతూ, దేవుని కొరకు వెంబడిస్తూ ఆయనతో నడిస్తే నిశ్చయంగా ఏముంటుంది? ఆయన ప్రభావం ఉంటుంది. నీ తల్లిదండ్రులు చెప్పినట్లు నువ్వు నడుచుకున్నావు అనుకో, వాళ్ళ తదనంతరం వాళ్ళ స్వాస్థ్యం ఎవరికి వస్తుంది? వాళ్ళ యొక్క కుమారులకు వస్తుంది. ఆయన చెప్పినట్లుగా నడుచుకుంటే ఆయనలో ఉన్న ప్రభావం మనకి వస్తుంది. ఆయన ఏం చెప్తున్నాడు? నన్ను ఆయననే ఆరాధించమంటున్నాడు. ఎందుకంటే ఆయన చెప్పాడు కదా, నేనే దేవుడను, నేను తప్ప మరొక దేవుడు లేడు అన్నాడు. మరి అది నమ్మినప్పుడు ఎవరికి నువ్వు సాగిలపడాలి? ఆయనకే సాగిలపడాలి. ఆయనకి సాగిలపడితే నిశ్చయంగా ఆయన ప్రభావం అనుగ్రహిస్తాడు కదా. ఆయన ప్రభావం ఎక్కడికైనా పోతుందా? ఈ రోజుల్లో మనకి ప్రభావాన్ని కోల్పోతున్నాము అంటే విగ్రహారాధన మన జీవితంలో ఉన్నది అని అర్థం. ఇక్కడంటే విగ్రహాల గురించి రాయబడి ఉన్నది. మన జీవితాల్లో మన అందమే మనకు ఒక విగ్రహం, మన వస్త్రములే మనకు ఒక విగ్రహం, మన కోరికలే మనకొక విగ్రహం. చాలా మందికి తల్లి అంటే చాలా ఇష్టం, తండ్రి అంటే చాలా ఇష్టం, స్నేహితుడు అంటే చాలా ఇష్టం. అవునా కాదా? దేవాతి దేవుడు మనకి వాళ్ళందరినీ కూడా తన కృప చొప్పున అనుగ్రహించి ఉన్నారు. వాళ్ళని గౌరవించాలి, వారి ఎడల మనము విధేయులై ఉండాలి. కానీ దేవునికి ఇచ్చే స్థానం దేవునిదే, తల్లిదండ్రులకి ఇచ్చే స్థానం తల్లిదండ్రులే. అంటే ఏంటంటే, దేవుడు ఒక కండిషన్స్ పెట్టాడు కదా, ఎవరినైనా సరే ఒకేలాగా ప్రేమించాలి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, వివాహం గురించి తీసుకుంటే ఏమంటాడు దేవుడు? ఒక విశ్వాసికి అవిశ్వాసికి పొంతన ఎక్కడ అంటాడు. అవునా కాదా? ఎందుకు అలా అన్నాడు? విశ్వాసిలో దేవుని ప్రేమ ఉంటుంది, అవిశ్వాసిలో ఏం ప్రేమ ఉంటుంది? లోక ప్రేమ ఉంటుంది. అవునా కాదా? దేవుని ప్రేమ లోక ప్రేమ రెండు మిళితం అవుతాయా? లోక ప్రేమ ఏమంటది? నువ్వే నాకు కావాలంటది. దేవుని ప్రేమ అంటది అందరూ నాకు కావాలంటది. ఎక్కడన్నా కుదిరిందా? కుదరదు. అంటే ఏంటి? దేవుణ్ణే ప్రేమించేవారు అందరినీ ప్రేమిస్తారు. అలా ప్రేమించే వారిలో ఏముంటుంది? దేవుని యొక్క శక్తి ఉంటుంది. అంటే మనము దేవుణ్ణే మూలముగా తీసుకునే వారిగా ఉండాలి. అలా ఉన్నప్పుడు ఆయన యొక్క ప్రభావంతో నిత్యము మనల్ని నడిపించే వాడుగా ఉంటారు. కాబట్టి మనం ఎలా ఉంటున్నాము? మన జీవితాల్లో వేటిని విగ్రహాలుగా చేసుకుంటున్నాము? ధనాపేక్ష చాలా మందికి ఉంటుంది, దురాశ ఉంటుంది, మనకు ఆశ ఉంటుంది. ఆయన ఏమన్నాడు? ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తి పరుస్తానంటాడు. దేవా, నాకు ఒక 10 లక్షలు జీతంతో జాబ్ ఇవ్వమని అడగడం పద్ధతే. అవునా కదా? పద్ధతే. అవి పొందుకున్న తర్వాత ఏం చేయాలి? ఆయనకి కృతజ్ఞుడిగా ఉండాలి. అలా కాకుండా వచ్చింది కదా అని చెప్పేసి ఏం చేయాలి? దురాశకు పోతారు, ఏదేదో చేస్తూ ఉంటారు. ఏమొస్తుంది? దురాశ ఏంటి? దేనికి తావు? దుఃఖానికి చేటు. అవునా కాదా? అంటే దేవుడు ఒక ఆశీర్వాదాన్ని ఇచ్చినప్పుడు ఆయనకి కృతజ్ఞుడిగా జీవించాలి. అలా కాకుండా దురాశ మనలో వస్తుందంటే దేవుడు అనుగ్రహించిన ప్రభావం మనలో నుండి కోల్పోయాము అని మనల్ని మనము పరీక్ష చేసుకునే వారిగా ఉండాలి. మూడవదిగా 18వ అధ్యాయము 4వ వచనము, న్యాయాధిపతులు. అతడు మీకా తనకు చేసిన విధము చెప్పి, మీకా నాకు జీతం ఇచ్చుచున్నాడు, నేను అతనికి యాజకుడై ఉన్నానని వారితో చెప్పాను. ఈ మాట చదవగా నాకు ఒకటే అర్థమైంది. అంటే జీతం కోసం పని చేయకూడదు. నేను ఏ విధంగా చెప్తున్నాను అంటే ఆత్మీయంగా చెప్తున్నాను. ఈనాటి సంఘాలలో ప్రభావం లేకపోవడానికి గల కారణం, చాలా మంది సేవకులు జీతగాళ్ళుగా ఉన్నారు. జీతగాడు దేనికోసం ఎదురు చూస్తాడు? జీతం కోసం ఎదురు చూస్తాడు, అంతేకాని నశించిపోయే ఆత్మల కోసం ఎదురు చూస్తాడా? అందుకే చాలా సంఘాలలో ప్రభావం అనేది రావటం లేదు. ఆ యొక్క విశ్వాసులు కూడా దేవుని యొక్క ప్రభావం చేత నడిపించబడలేకపోతున్నారు. కాబట్టి మనము ఎన్నుకున్న
మనమందరం కూడా దేవుని చేత ఎన్నుకొనబడిన వారము. ఆయన చేత పిలుపు నందిన ప్రతి ఒక్కరము కూడా ఎలా ఉండాలో తెలుసా? దేవుడు అనుగ్రహించే ఫలమును పొందుకోవడానికి ఆశించే వారిగా ఉండాలి. కానీ వాళ్ళు ఇస్తారు, వీళ్ళు ఇస్తారు, వాళ్ళు ఇచ్చే పనికి చెయ్యాలి అన్నట్లుగా ఉండకూడదు. అంటే మరి ముఖ్యంగా ఎవరికి కావాలి ప్రభావం? దేవుని బిడ్డలకే కదా ప్రభావం దేవుడు అనుగ్రహించేది. దేవుని బిడ్డలుగా ఎలా ఉంటున్నాము అన్నది మనల్ని మనము పరీక్ష చేసుకునే వారిగా ఉండాలి. ఈ మాట నేను ఎందుకు చెప్పాను అంటే కొన్ని సంఘాలలో జీతగాళ్ళు ఉంటూ ఉంటారు, దైవ సేవకులే జీతగాళ్ళుగా ఉంటూ ఉంటారు. అలాంటి సంఘాలలో ప్రభావం అనేది ఉండదు. కొన్ని సంఘాలలో ప్రభావం ఉంటుంది. ఒకవేళ దైవజనుడికి ప్రభావం లేకపోయినా అందులో ఉన్నటువంటి గొర్రెలు దేవుని ప్రభావం చేత నడిపించబడతాయి. కాబట్టి ఆ ఆత్మలు మరి ఒక ఆత్మని ప్రభావం చేత నడిపింప చేసే విధంగా ఉంటాయి. కాకపోతే దేవుడు కోరుకునేది ఏంటంటే ఒక కాపరి ప్రభావం చేత నడిపింపబడ్డాడనుకో సంఘమంతయు కూడా ప్రభావం చేత నింపబడుతుంది. ఆరాధించే వారైనా, స్తుతించే వారైనా, వాక్యము చెప్పేవారైనా దేవుని ఆత్మ చేత నింపబడి, దేవుని ప్రభావం చేత నింపబడి దేవుని పరిచర్య చేస్తే ఆటోమేటిక్ గా ఆత్మలు అనేవి ఆయన యొక్కకు ఆకర్షింపబడతాయి. పూర్వకాలంలో చాలా మంది జరిగిపోయిన దినాలలో గొప్ప దైవజనులు ఎంతో మంది ఉన్నారు. స్టేజ్ ఎక్కి ప్రసంగం చెప్తే గ్రౌండ్ బయట ఉన్నోడు కూడా మారు మనస్సు పొంది రక్షణ పొందారు. కారణం ప్రభావం. వాళ్ళు ధనం కోసం పని చేయలేదు. ఎవరి కోసం చేశారు? ఆత్మల కోసం పని చేశారు. కాబట్టి దేవుడు వారి యొక్క ప్రభావం ద్వారా ఎన్నో ఆత్మలని వారు సంపాదించుకునే క్రమంలో వారిని నిలబెట్టుకుని ఉన్నారు. కాబట్టి దేవుడు మనల్ని ఆశిస్తూ ఉన్నాడు. దేవుని పని విషయంలో ఏదైనా సరే మనం దేన్ని కూడా ఆశించకూడదు. మనకి ఇచ్చేవాడు ఎవడు? దేవుడే. ఆయన వైపు చూడాలి అంతే. అది ఎవరైనా సరే. ఈరోజు మన స్థానం పరిచారకుడుగా ఉండొచ్చు, ఏమో ఫ్యూచర్ ఏమవుతుందో మనకేం తెలియదు కదా. ఏదైనా స్థితిలో మనము ధనమునకు దాసులయ్యే వారిగా ఉండకూడదు. మరి ముఖ్యంగా దేవుని పని విషయంలో మనము ధనానికి లోబడే వారిగా ఉండకూడదు. దేవునికి లోబడితే దేవుడు తన శక్తిని అనుగ్రహిస్తాడు. ధనానికి లోబడితే ధనం ఎక్కడ తీసుకెళ్తుంది? మరణం దగ్గరికి తీసుకువెళ్తుంది. కాబట్టి మనల్ని మనము పరీక్ష చేసుకునే వారిగా ఉండాలి. అంతేకాకుండా న్యాయాధిపతులు 21వ అధ్యాయం 20వ వచనం, మీరు వెళ్ళి ద్రాక్ష తోటలలో మాటు నుండి షిలోహు స్త్రీలు నాట్యమాడు వారితో కలిసి నాట్యమాడుటకు బయలుదేరగా ద్రాక్ష తోటలో నుండి బయలుదేరి వచ్చి పెండ్లి చేసుకున్నట్టుకు ప్రతివాడును షిలోహు స్త్రీలలో ఒకదాన్ని పట్టుకొని బెన్యామీను దేశమునకు పారిపోవుడి. ఈ యొక్క నేను ఇవన్నీ చెప్పేది ఎందుకంటే చాలా మంది బైబిల్ చదువుంటారు, న్యాయాధిపతులు కానీ సమూయేలు గ్రంథం కానీ. ఇందులో ఉన్నటువంటి వాక్యాలని తీసుకొని నాకు అనిపించినటువంటి పాయింట్స్ చెప్తున్నాను. అంటే ఆనాడు వారి జీవితాలలో ప్రభావాన్ని కోల్పోవడానికి గల కారణాలు ఇవి ఉన్నాయి. ఆనాడే కాదు, ఈనాడు కూడా మన జీవితాల్లో దేవుని యొక్క ప్రభావం కోల్పోవడానికి కారణాలుగా ఉన్నాయి. ఏం చేశారంట? అక్కడ ఉన్నటువంటి స్త్రీలతో నాట్య మాడారు. ఈ రోజుల్లో చాలా సంఘాలలో దేవుని శక్తి ఉండటం లేదు. ఏముంటున్నాయి? చాలా మంది బ్రేక్ డాన్స్ అన్నారు, సేవకులు అన్నారు. నిజంగానే చాలా మంది ఏం చేస్తున్నారంటే దేవుని యొక్క సన్నిధిని ఒక నాట్యశాలగా మారుస్తూ ఉన్నారు. అట్లా ఆ విధంగా చేస్తూ, ఎందుకంటే ఆరాధన చేసేటప్పుడు కానీ అన్నిటి గురించి నేను మాట్లాడటం లేదు, కానీ చాలా మంది కూడా ఏదైనా సరే ఎవరినైనా సరే ఆయన వాక్యం చేత ఆకర్షించుకోవాలి, కానీ నాట్యాల చేత ఆకర్షించుకోకూడదు. నాట్యం చేస్తే వస్తుంది ప్రభావం. ఏం ప్రభావం వస్తుంది? దురాత్మ ప్రభావం వస్తుంది. ఏది కావాలి మనకి? దేవుని యొక్క ప్రభావం. యేసుక్రీస్తు వారు ఎక్కడైనా సరే నాట్యం చేసినట్లుందా? ఎక్కడికి వెళ్ళినా సమాధానంగా నెమ్మదిగా ప్రతి ఒక్కరిని ప్రేమతో పలకరించి వాక్యాన్ని బోధించి ఆత్మలని ఆకర్షించుకున్నారు. ఈ రోజుల్లో చాలా సంఘాల్లో ప్రభావం కోల్పోవడానికి గల కారణం లోకం అనేది సంఘంలోనికి అడుగు పెడుతుంది. చాలా మంది చూస్తుంటారు కదా, రీసెంట్ గా ఒక సంఘంలోనికి మిమిక్రీ ఆర్టిస్ట్ ని తీసుకొస్తే ఏం చేశాడు? సినీ యాక్టర్స్ యొక్క వాయిస్ తో మాట్లాడారు. అంటే లోకం అనేది బలిపీఠం కూడా
ఎక్కుతుంది. అలా ఎక్కితే దేవుని సన్నిధిలో ప్రభావం ఉంటుందా? ఆత్మల ప్రభావంతో నడిపింపబడతాయా? నడిపింపబడవు కదా. మనం వెళ్ళే సంఘాలు ఎలా ఉన్నాయి, మన జీవితం ఎవరితో సహవాసం చేస్తున్నాము అన్నది మనల్ని మనము పరీక్షించుకునే వారిగా ఉండాలి. దేవుడు ఊరికనే మనకి ప్రభావాన్ని అనుగ్రహించడండి, ఆయన యొక్క కార్యాలని చేయడం కోసం తన యొక్క శక్తినిచ్చి నడిపిస్తాడు. అంతేగాని స్వశక్తితో ఆధారపడుతూ మన కార్యాలను చేసుకోవడానికి దేవుని యొక్క శక్తిని వాడుకుంటే ఊరుకుంటాడా? నీ తండ్రి నీకు ఇచ్చిన 50,000ని నువ్వు ఖర్చు పెడితే కూల్గా ఉంటాడు, కాకుండా నా స్నేహితుడికి ఇచ్చానని చెప్తే ఊరుకుంటాడా? లేదు కదా. మనుషులమే ఊకోము. దేవాతి దేవుడు తన ప్రభావాన్ని మనకు అనుగ్రహించినప్పుడు ఆ ప్రభావాన్ని అనవసరమైన వాటి కోసం ఉపయోగిస్తే ఊరుకుంటాడా? తన ఉగ్రతని మనపై కృంభరించేవాడై ఉన్నాడు. కాబట్టి ఎలాంటి సహవాసం కలిగి ఉన్నాము, ఎలాంటి సంఘాలకు వెళుతున్నాము అన్నది మనల్ని మనము జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి అని దేవుడు ఎంతగానో ఆశపడుతూ ఉన్నారు. అదే విధముగా న్యాయాధిపతులు 19వ అధ్యాయము 22 నుండి 25 చూసుకుందామండి. వారు సంతోషించుచుండగా ఆ ఊరి వారిలో కొందరు పోకిరీలు ఆ ఇల్లు చుట్టుకొని తలుపు కొట్టి, ఈ ఇంటికి వచ్చిన మనిషిని మేము ఎరుగునట్లు అతని బయటికి తెమ్మని ఇంటి యజమానుడైన ఆ మనుష్యుని వారి యుద్ధకు బయలు వెళ్ళి, నా సహోదరులారా, అది కూడదు, అట్టి దుష్కార్యము చేయకూడదు. ఈ మనుష్యుడు నా ఇంటికి వచ్చిన గనుక మీరు ఈ వెర్రి పని చేయకుడి. ఇదిగో కన్యకైన నా కుమార్తెను ఆ మనుష్యుని ఉపపత్నియును ఉన్నారు. నేను వారిని బయటికి తీసుకుని వచ్చేదను. మీరు వారిని నీచపరిచి మీ ఇష్ట ప్రకారముగా వారి ఎడల జరిగించవచ్చును, గాని ఈ మనుష్యుని ఎడల ఈ వెర్రి పని చేయకూడని వారితో చెప్పను. గాని అతని మాట వినుటకు వారికి మనస్సు లేకపోయిన గనుక ఆ మనుష్యుడు బయటనున్న వారి వద్దకు తన ఉపపత్నిని తీసుకొని పోగా, వారు ఆమెను కూడి ఉదయం వరకు ఆ రాత్రి అంతయు ఆమెను చెరుపు చుండిరి. తెల్లవారగా వారు ఆమెను విడిచి వెళ్ళిరి. ఈ మాట ద్వారా ఏం చెప్పగలరు? దేవుని యొక్క ప్రభావాన్ని కోల్పోవటానికి కారణం ఏంటి అంటే వ్యభిచారం. చాలా మంది దేవుని బిడ్డల్లో లోకంలో చూస్తే మనకు అర్థమవుతూ ఉంటుందండి. పేరుకెవరు? దేవుని బిడ్డలే. వ్యభిచారం అంటే ఇక్కడ చెప్పినట్లనే కాదు, మోహపు చూపుతో చూస్తేనే వ్యభిచారం అని దేవుడు సెలవిస్తున్నాడు. చాలా మంది దేవుని బిడ్డలు సిగరెట్ కాలుస్తారు, మద్యపానం తాగుతారు. మళ్ళీ పక్కన సహోదరులు కూడా ఏమో చెప్తారు, వాళ్ళు క్రిస్టియన్సే, ఒకవేళ వాళ్ళతో అన్యులు సహవాసం చేశారనుకోండి, ఒకవేళ ఆన్యులతో సహవాసం చేసే ఇంకొక స్నేహితుడు క్రిస్టియన్ అయి ఉంటే వాడు భక్తిపరుడయ్యి ఇటు సైడ్ ఉన్న వ్యక్తి భక్తిహీనుడైతే ఆ మధ్యలో ఉన్నటువంటి వ్యక్తి భక్తిపరుడు అంటాడు, నా దగ్గర ఇంకొక స్నేహితుడు ఉన్నాడు, వాడు కూడా క్రైస్తవుడే. నా పక్కన ఇంకొక స్నేహితుడు ఉన్నాడు, వాడు కూడా క్రైస్తవుడే. కానీ నువ్వు ప్రార్థన చేస్తావు, కానీ ఏవి సినిమాలకి రావు, సిగరెట్ తాగవు, మద్యం స్వీకరించవు. మరి నా దగ్గర ఉన్న ఇంకొక స్నేహితుడు ఉన్నాడు, ఆయన సిగరెట్ తాగుతాడు, మద్యపానం స్వీకరిస్తాడు, ఉదయం 5 గంటల్లో లేచి ప్రార్థన చేస్తాడు. అంటే ఈ దేని చేత నడిపించబడుతున్న ఇద్దరు క్రైస్తవులే. అంటే కారణం ఏంటంటే ఈ రోజుల్లో దేవుని యొక్క నామానికి అవమానం కలగడానికి గల కారణం ఏంటి అంటే దేవుని బిడ్డలే. చాలా మంది అండి, చాలా దగ్గర మ్యూజిషియన్స్ ఉంటారు కదా, మ్యూజిక్ ప్లే చేస్తారు, పాటల యొక్క వాక్యం వినరండి. అంటారు బయటికి వెళ్ళి ఛాయ్ తాగి ఒక దమ్ము కొట్టి వస్తారు. చాలా మంది నేను చూశాను అలా. అంటే ఏంటి మరి ఎవరు ఆరాధిస్తారు? వాళ్ళకు వచ్చే ఉద్యమం చూస్తే అందరూ అనుకుంటారు, ఓ సూపర్, బాగా ఇక్కడ ప్రభావం ఉంది అనుకుంటారు. మరి పక్కకెళ్ళి ఎమ్మంటే వేరే ఏదో పని చేస్తారు. మరి దేవుని ప్రభావం ఉంటే అలా చేస్తారా? దేవుని ప్రభావం ఉన్న వాళ్ళు ఏముంటాయి? దేవుని యొక్క క్రియలు ఉంటాయి. దేవుని క్రియ ఏమైనది? తర్వాత కూర్చొని వాక్యం వినాలి. బయటకు వెళ్ళిపోతే ఏ ప్రభావం ఉందని వాళ్ళలో? అందుకే దేవుడు ప్రతిదీ కూడా చాలా జాగ్రత్తగా మనతో మాట్లాడుతూ ఉంటారు. మన జీవితాలలో ఏది చేసినా చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యభిచారం అంటే ఒకటే కాదు, దేనికి కూడా మనము దాసులము కాకూడదు. దేవునికే దాసులుగా అయినప్పుడు దేవాతి దేవుడు ఏం చేస్తాడు అంటే తన యొక్క ప్రభావమును మనకు అనుగ్రహించే వాడిగా ఉంటారు. కాబట్టి మనల్ని మనము జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. 1 సమూయేలు 2వ అధ్యాయం 29వ వచనం. నా నివాస స్థలమునకు నేను నిర్ణయించిన బలి నైవేద్యములను మీరేలా తృణీకరించుచున్నారు? మిమ్మును
ప్రభు పెట్టుకొనుటకై నా జనులకు ఇశ్రాయేలు చేయు నైవేద్యములలో శ్రేష్ఠ భాగములను పట్టుకొనొచ్చు నాకంటే నీ కుమారులను నీవు గొప్ప చేయుచున్నావు. ఇదంతా చదువుకుంటే ముందు కనపడుతూ ఉంటుంది. ఏలి తన కుమారులు, వారికి దేవాది దేవుడు అధికారం ఇవ్వకుండానే వాడు యాచకత్వం చేసిన విధానం కూడా కనపడుతుంది. అందుకే ఏమవుతుందంటే వారి యొక్క కుటుంబంలో ఉన్న బిడ్డలు కూడా చనిపోతారు. అంటే ఏంటంటే దేవుని ప్రణాళికలో లేకోకుండా దేవుని కార్యములు చేసి ఉన్నారు. కాబట్టి ఏం పోయింది అక్కడ? ఇకాబోతు ప్రభావము తొలగింది. అంటే ఏంటంటే దేవుని ప్రణాళికలో దేవుని బిడ్డలు సరైన క్రమంలో నడిస్తే ఆయన యొక్క ప్రభావం పోదు. ఎవరు పడితే వాళ్ళు దేవుని పరిచర్య చేయకూడదు. ఎవరు పడితే వాళ్ళు దేవుడి అనుమతి లేకుండా ఆయన పనులు చేయకూడదు. ఎందుకంటే ప్రతిదానికి కూడా చాలా ప్రాముఖ్యత ఉంటుంది. బైబిల్లో దేవుడు చెప్తాడు, ఏదైనా దేవుని పిలుపు ఉన్నదా లేదా చూస్తే తెలుస్తుంది. ముందు భాగంలో న్యాయాధిపతుల నుండి చదువుకున్నాం కదా, అక్కడ ఉంటుంది ఏలి తన కుమారులు చనిపోయినట్లు కూడా ఉంటుంది. ఎందుకు చనిపోయారు? చేయకూడని పని చేశారు, చాలా రకాలుగా చేశారు. అసలు యాజకత్వానికి ఎలిజిబులా? కానీ ఏం చేశారు? యాజకత్వం చేశారు. దేవుడి పని ఎవరు పడితే వాళ్ళు చేయకూడదు. దేవుని అనుమతి ప్రకారమే చేయాలి. ఎవరు పడితే వాళ్ళు చేస్తే ప్రభావం వస్తుందా? దేవుడు ఎవరినైతే అభిషేకించుకొని, దేవుడు ఎవరైతే నియమించుకొని తన యొక్క పరిచర్యలో వాడుకుంటారో వాళ్ళు వాడబడినప్పుడే దేవుని కొరకు ఆత్మని సంపాదించే వారిగా ఉంటారు. అట్లా అని చెప్పి అందరూ ఉండరని కాదు. నీకు ఆసక్తి ఉంది దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే నిశ్చయంగా దేవుడు ఏం చేస్తాడు? తన పనిని నీకు అప్పగిస్తాడు. ఏ ప్రార్థన చేయకుండా, దేవునిలో గడపకుండా దేవుని పని చేయడం అనేది అంత సులభమైన పని కాదు. దేవునిలో గడపాలి, దేవుని సన్నిధిని వెతకాలి. అప్పుడు దేవుడు నీ శక్తి కొలది నీకు ఒక పనిని ఇస్తాడు. అంతేకాని ఏమీ చేయకుండా ఊరికనే దేవుడు వరాలని ఫలాలని అనుగ్రహించాడు. కాబట్టి మన జీవితాల్లో ప్రభావం అనేది కోల్పోకుండా ఉండాలి అంటే ఇక్కడ లాస్ట్ మాట ఉంటుంది కదా, ఏమండి? నాకంటే నీ కుమారులను నీవు గొప్ప చేయించున్నావు. దేవుని కంటే ఎవరిని కూడా మనము గొప్ప చేయకూడదు. అంటే నా కుమారుడు గొప్పోడు అని చెప్పేసి ఒకవేళ దైవజనుడు ఉన్నారండి, ఆయన దేవుని చేత బాగా నడిపించబడుతున్నారు, తర్వాత వచ్చే జనరేషన్లో తన కుమారుడే సేవకుడుగా ఉండడానికి లేదు. ఎందుకు? ఎవరు పడితే వాళ్ళని మనం నియమించకూడదు. ఎవరు నియమించాలి? దేవుడే నియమించాలి. అలా నియమించినప్పుడు ఆ సంఘం ఏం చేస్తుంది? ప్రభావం చేత నడిపించబడుతుంది. అంటే ఏదైనా సరే అక్కడ మాటకు అర్థం, నాకంటే నీ కుమారులను నీవు గొప్ప చేయించున్నావు. దేవుని పనిలో మనం ఎవరిని కూడా గొప్ప చేసేవారిగా ఉండకూడదు. దేవుణ్ణి గొప్ప చేస్తే దేవుడు ఎవరి చేత చేయించుకోవాలో దేవుడే నీకు సమాధానం ఇచ్చి ఒక మార్గాన్ని చూపించి వారిని నీకు కనపరుస్తూ ఉంటారు. అందరికీ తెలుసు కదా, హోసన్నా మినిస్ట్రీస్ దైవజనులైనటువంటి యేసన్న గారు, ఆయన ఏం చేసి ఉన్నారు? ఏం చేయాల? దేవుని మీద ఆధారపడ్డాడు, దేవుని వైపు చూశాడు, దేవుడు అనుమతి ప్రకారం నెక్స్ట్ ఎవరికి ఇవ్వాలో ఇచ్చారు. అంటే ఆయన చేసింది ఎవరిని? దేవుణ్ణే కనపరిచాడు. ఇక్కడ మాటకి ఆపోజిట్ ఏంటి? నాకంటే నీ కుమారులను నీవు గొప్ప చేయించున్నావు. ఆయన ఎవరిని గొప్ప చేశాడు? దేవుణ్ణి గొప్ప చేశాడు. కాబట్టి గొప్ప దైవజనుడి చేత ఇప్పుడు దేవుడు ఆ సంఘాన్ని నడిపించుకుంటూ ఉన్నారు. ఎంత ప్రభావంతో నడిపించబడితే ఆ సంఘాలు? ఎందుకు కారణం? దేవుడు నియమించుకున్నారు. అటువంటి సంఘాలుగా దేవుడు మన జీవితాలు ఉండాలని ఆశపడుతూ ఉన్నారు. కాబట్టి మనల్ని మనం జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. ఆఖరికి ఒకటి చూసుకుందామండి. 1 సమూయేలు 3వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు, ప్రత్యక్షము తరచుగా తటస్థించ లేదు. అంటే ఈ రోజుల్లో దేవుని యొక్క ప్రభావం మనలో లేకపోవడానికి గల కారణం ఏంటంటే దేవుని యొక్క ప్రత్యక్షత మనము కలిగి ఉండటం లేదు. దేవుని యొక్క ప్రత్యక్షత అంటే ఎలా వస్తుంది? దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుడు ఎలా ప్రత్యక్షమవుతారు? దేవుడు ఏమై ఉన్నారు? వాక్య స్వరూపిగా మనకు ప్రత్యక్షమయ్యే వారే కాదా? అవును కదా, ఎవరో రారు కదా మనకి. దేవుడు ఏ విధంగా మనల్ని దర్శిస్తాడు? వాక్యం చేత దర్శిస్తాడు. మరి మన జీవితాల్లో అనుదినము దేవుడు మనల్ని దర్శిస్తున్నాడా? మనలో ప్రభావం రావాలంటే ఏం చేయాలి?
ఆయన చేత దర్శింపబడాలి. ఆయన యొక్క ప్రత్యక్షత అనుభవంలో మనము నడిపించబడాలి. అంటే ఏం చేయాలి? అనుదినము ఆయన వాక్యాన్ని చదవాలి. చదివినప్పుడు దేవాతి దేవుడు ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షమైనప్పుడు ఏం జరుగుతుంది? మనం ఏ మార్గంలో వెళ్ళాలో, ఎలా నడుచుకోవాలో, ఎవరితో ఎలా మాట్లాడాలో అన్నీ కూడా దేవుడు అనుగ్రహించే వాడే ఉన్నాడు. ఎందుకు? ఆయనకు పేరుంది సమస్త జ్ఞానమునకు మించినటువంటి గొప్ప దేవుడు. ఎందుకంటే ఆయన దగ్గరికి వెళ్తే కనుక ఆయన ప్రత్యక్షమైనప్పుడు నిశ్చయంగా ఏమవుతుంది? ఆయన యొక్క జ్ఞానము మనకి అనుగ్రహింపబడుతుంది. అలా అనుగ్రహింపబడినప్పుడు సరి అయిన క్రమంలో మనం నడిపించబడ్డామనుకో దేవుని యొక్క శక్తి చేత నింపబడి నడిపించబడుతూ ఉంటాము. ఎందుకంటే దేవుని వాక్యం చదివి దేవుని వాక్యానుసారంగా మనం జీవిస్తున్నప్పుడు మన జీవితాల్లో ఎప్పుడూ కూడా గొప్ప కార్యాలు జరుగుతాయండి. అవునా కాదా? మాట్లాడండి. దేవుని వాక్యాన్ని చదివి వాక్యానుసారంగా నడిస్తే గొప్ప కార్యాలు జరగవా? మరి జరిగినప్పుడు ఏమొస్తుంది? ప్రభావం వస్తుంది. ఎలా వస్తుంది? ఒక చిన్న కార్యం జరిగినప్పుడు నీలో ఏమొస్తుంది? విశ్వాసం వస్తుంది. తర్వాత రెండో కార్యం జరిగినప్పుడు ఇంకా, మూడో కార్యం జరిగినప్పుడు ఇంకా వస్తుంది. అలా పెరగడం వల్ల ఏమవుతాయి? ప్రభావం అనేది పెరగాలి. ఈ రోజుల్లో ప్రభావం పెరగట్లేదు, సాక్ష్యాలు పెరిగిపోతున్నాయి. దేవాది దేవుడు కోరుకునేది ఏంటంటే ఆయన యొక్క ప్రభావం మనలో ఉండాలి అని కోరుకుంటున్నాడు. ఆయన యొక్క ప్రభావం మనలో ఉంటే ఎలా ఉంటామో తెలుసా? మొదటి కార్యము జరిగినప్పుడు ఎటువంటి విశ్వాసాన్ని కలిగి ఉంటామో చివరిగా మన జీవితం ముగించే క్రమంలో జరిగే కార్యం వరకు కూడా అటువంటి విశ్వాసంలోనే మనం ఉంటాము. దేవాతి దేవుడు మన నుండి కోరుకునేది ఒక స్థిరమైనటువంటి విశ్వాసం కావాలి అని కోరుకుంటున్నాడు. కాబట్టి దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నటువంటి మనము ఒకవేళ దేవుని యొక్క ప్రభావము లేని స్థితిలో ఉండి ఉన్నామేమో జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని యొక్క ప్రభావం మనలో ఉంటే మన సహోదరులు ఎలా ఉంటారో తెలుసా? మనలా ఉంటారు. మన సంఘం ఎలా ఉంటుందో తెలుసా? మన నుండి నేర్చుకునే విధంగా ఉంటుంది. మన యొక్క కుటుంబం ఎలా ఉంటుందో తెలుసా? మనలో దేవుని యొక్క ప్రేమను చూసేవారిగా ఉంటారు. అంటే అన్నిటికీ ఒకటే మూలం, దేవుని యొక్క శక్తి మనలో ఉండాలి. ఆయన ప్రభావం చేత నడిపించబడే వారే ఆయన వచ్చినప్పుడు ఆయనతో పాటు కొనిపోబడేవారిగా ఉంటారు. ఆయన ప్రభావం లేనివారు కనీసం ఆయన వచ్చిన స్వరం కూడా సౌండ్ కూడా మనకి వినపడదు. ఎందుకంటే మనకున్న ప్రభావం వేరే ప్రభావం కాబట్టి ఏ సౌండ్స్ వినపడాలో అవే వినపడతాయి. దేవుని సన్నిధి దేవుని యొక్క ప్రభావం మనలో ఉంటే చెప్పాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్ గా మన నేత్రాలు తెరవబడతాయి. మనం ఎప్పుడు కూడా మెలకువగా ఉంటాము. ఆయన యొక్క ప్రభావం ఏం చేస్తుంది? ఆయన కోసమే ఎదురు చూస్తూ ఉంటుంది. కాబట్టి ఆయన యొక్క ప్రభావాన్ని దేవుడు మనలో చూడాలి అని ఆశపడుతూ ఉన్నారు. ఇంతకాలము ఎన్నో రకాలుగా ఏ ప్రభావాల చేత మనం ప్రభావితమయ్యి జీవించి ఉంటామేమో, కానీ దేవుడు సెలవిస్తున్నాడు మరి కొద్ది రోజుల్లో అందరూ కూడా ఎందులోకి ఎంటర్ అవుతాం? శ్రమల దినాల్లోనికి ఎంటర్ అవుతాం. ఇది క్రైస్తవునికి నిజంగా చెప్పాలి అంటే చాలా మంచి పీరియడ్. ఏ విధంగా? కోల్పోయిన శక్తిని పొందుకోవడానికి, కోల్పోయిన ప్రభావాన్ని పొందుకోవడానికి ఒక అనుకూలమైనటువంటి సమయం. నీ ప్రయాస నువ్వు ఎంతసేపు దేవుల్లో గడిపితే దేవుడు అంత శక్తిని నీకు అనుగ్రహిస్తాడు. ఒకవేళ మనకి ఇప్పటి వరకు ప్రభావాన్ని రుచి చూడకపోవచ్చు, కానీ దేవుని సన్నిధిలో ఈ 40 దినాలు కనుక గడిపితే నేను అనుకుంటాను 40 ఏళ్ళు బ్రతికే కృపను కూడా ఇస్తాడు. ఎందుకంటే 40 దినాలు మనము చేసిన ప్రార్థనలు, ఆయనలో గడిపిన క్షణాలు ఊరకనే పోవండి. ఆ శక్తి కొన్ని సంవత్సరాలు మనల్ని నడిపించేదిగా ఉంటుంది. ఒకానొక సమయంలో మనం ప్రార్థన చేయకపోవచ్చు, కానీ గడిపిన ఈ క్షణాలు మన జీవితంలో కార్యం చేయడానికి ఒక ఆధారంగా మారుతూ ఉంటాయి. కాబట్టి మనకి దేవుడు ఇచ్చినటువంటి అవకాశం. దైవజనులు చాలా సంతోషం, 40 దినాలు కూడా సంఘాన్ని తెరుస్తాము, వచ్చి ప్రార్థన చేసుకోండి, ఆరాధనలో గడపండి అని చెప్పి ఉన్నారు. కాబట్టి అనుకూలంగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా వచ్చి దేవుని సన్నిధిని అనుభవించి ఆయన యొక్క ప్రభావాన్ని పొందుకుంటే ఎవరో దగ్గరికి వెళ్ళి, మరి ముఖ్యంగా చెప్పాలంటే దేవా నా దగ్గరికి వెళ్ళి ఆ కార్యం చేయి, ఈ కార్యం చేయని అడగాల్సిన అవసరం లే. ఎనర్జీ కూడా లాస్ అవ్వదు. ఎందుకు? ఆయన యొక్క ప్రభావం మనలో ఉంటే ఆటోమేటిక్ ఏమొచ్చేస్తాయి? కార్యాలు వస్తాయి. అవునా కాదా? దేవుడు ప్రభావం కలిగి నడుస్తూ ఉంటే ఏం జరిగింది? స్వస్థత పొందింది. మనం ఆయన ప్రభావం చేత నింపబడితే ఇంకొకరు ప్రార్థన కూడా చేయాల్సిన అవసరం లేదు. ఎవరు వచ్చి బ్రదర్ నా కోసం ప్రార్థన చేయండి, సేవకుల దగ్గరికి వచ్చి ప్రార్థన చేయండి అయ్య గారు అని అడగాల్సిన అవసరం లా. మనం ప్రభావంతో నింపబడితే ఒకవేళ నిజంగా బలహీనరాలనుకో అక్కడ హీలింగ్ జరిగిపోతుంది, ఆమె నీ దగ్గరకు కూడా రాదు. అలా చేయాలి. చాలా సాక్ష్యాలు ఉన్నాయండి. ట్రైన్లో వెళ్తుంటే ఊర్లో ఉన్నటువంటి
ఒక తెగులు కూడా కోల్పోయిందన్న సాక్ష్యాలు ఎన్నో ఉన్నాయి, అవునా కదా? ఎందుకంటే మనలో ఉన్న దేవుని ప్రభావము కొన్ని కట్లను తెంపేస్తుంది, కొన్ని బంధకాల నుండి విముక్తిని కలగచేస్తుంది. దేవుడు అటువంటి మహాకృపను దేవుడు మనకి అనుగ్రహించి ఉన్నాడు. ఊరికనే కాదు, ఆయన కృప, ఆయన ప్రభావం మనలో ఉండాలని ఆశపడుతూ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అటువంటి ప్రభావంతో నడిపింపబడాలని దేవుడు ఎంతగానో ఆశపడుతున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ కూడా దేవుడు ఇచ్చినటువంటి సమయము, దేవుడు అనుగ్రహించినటువంటి తరుణము, ఇంతకాలము దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న మన జీవితంలో ఏ స్థితిలో మనం ఉండి ఉన్నాము, మనల్ని మనం పరీక్షించుకునే అవకాశం దేవుడు అనుగ్రహించి ఉన్నారు. ఎంతో సమయం దేవుని సన్నిధిలో గడిపిన వారిగా ఉండి ఉన్నామేమో, ఎంతో సమయం దేవుని వాక్యమును చదివిన వారిగా ఉండి ఉన్నామేమో, ఎంతో సమయం దేవుని సన్నిధిలో ఆరాధించిన వారిగా ఉండి ఉన్నామేమో. ఒక్క క్షణం మనల్ని మనం పరీక్షించుకున్నాం. ఆయన యొక్క శక్తి మనలో ఉన్నదా లేదా, ఆయన యొక్క ప్రభావం చేత మన జీవితాలు నడిపించబడుతున్నాయా లేదా, ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఎంత ఆహారము తిన్నా శక్తి రాకపోతే అది నష్టమే కదా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం చేసుకుందాం, ప్రభావము లేని వారిగా ఉండాలి అని దేవాతి దేవుడు ఆశపడటం లేదు. తన యొక్క విలువైన రక్తమును మన కొరకు కార్చి తుది శ్వాస వరకు కూడా మన కోసం ప్రయాసపడుతూ ఆఖరి రక్తపు బొట్టును కూడా మన కొరకు దానం పోశారు. దేనికోసము అంటే ఆయనలో ఉన్న శక్తి చేత మనము నడిపింపబడాలి అని, ఆ యొక్క శక్తిని ఆశ్రయించాలి అని, ఆయన యొక్క ప్రభావము చేత నింపబడి ఆయన కంటే గొప్ప కార్యాలు చేయాలి అని దేవుడు ఎంతగానో ఆశపడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ప్రతి ఒక్కరు కూడా నోరు తెరిచి అడుగుదాం, దేవా నన్ను దర్శించయ్యా, నీ యొక్క ప్రత్యక్షతని నాకు కనపరచయ్యా అని అడుగుదాం. దైవజనుడైనటువంటి మోషే అడుగుతున్నాడు, ప్రభువా నీ యొక్క ముఖ దర్శనమును నాకు కనపరచమని. ఎంతో గొప్ప సైన్యాన్ని నడిపించినటువంటి ఆ నాయకుడే దేవుని యొద్దకు వెళ్ళి దేవా నన్ను దర్శించు అని అడిగి ఉన్నాడు. మనం ఏ పాటి వారము ప్రతి ఒక్కరము కూడా అడుగుదాం, దేవా నన్ను దర్శించయ్యా, నీ యొక్క ముఖ దర్శనమును నాకు కనపరచయ్యా, నీ యొక్క ప్రభావము చేత నన్ను నింపయ్యా, నీ యొక్క ప్రభావము చేత నింపబడి నడిపింపబడే ఆత్మను దయచేయమని అడుగుదాం. ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధుడా, ప్రేమగల దేవుడా, కృపగల తండ్రి, దయగల రాజా, నీకు వందనాలు, నీకు స్తుతులు, నీకు స్తోత్రములు తెలియజేసుకుంటున్నామయ్యా. విశ్వసిస్తున్నాము తండ్రి, దేవా ప్రభావమును అనుగ్రహించేవాడని నమ్ముచున్నామయ్యా. నీ ఆత్మను మాపై కృమ్మరింప చేసి నీ యొక్క అభిషేకముతో మమ్మలను నింపి నీ యొక్క స్వాధీనంలోనికి మా జీవితాలను తీసుకొనమని నీ నామమునకు మహిమకరముగా దేవా నీకంటే గొప్ప కార్యములు చెయ్యగలిగే స్థితిలో మా జీవితాలను నాయన ప్రవర్తనలో సరిచేయమని వేడుకుంటున్నాము తండ్రి. మా జీవితాలు ఒక నడిచే సువార్తగా మార్చమని వేడుకుంటున్నామయ్యా తండ్రి. నీకే స్తోత్రములు, నీకే వందనాలయ్యా. మాలో మీరు అటువంటి ప్రభావమును అనుగ్రహిస్తున్నందుకు నీకు స్తోత్రములు నాయన. ఇక ఓటు అనుభవం మా జీవితంలో లేకుండా సర్వశక్తుడైన నీ యొక్క ఆత్మశక్తితో మమ్మలను నింపి నడిపించమని నీ ఉన్నతమైన గొప్ప నామానికి మహిమ తెచ్చుకోమని వేడుకుంటూ యేసయ్య నామములో ప్రార్థన చేస్తూ మమ్మలను నీకు సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్.